కేరళలో ఎల్డీఎఫ్ గవర్నమెంట్ ఉంది. ఇప్పుడు అక్కడ సంప్రదాయంగా కేరళలో ఒక ప్రభుత్వాన్ని 2 సార్లు ఎన్నుకోవడం జరగదు. వరుసగా ప్రతిసారి ప్రభుత్వాల్ని మార్చే సంప్రదాయం గత 3-4 దశాబ్దాలుగా జరుగుతుంది. అట్లాంటిది విచిత్రంగా 2021లో ఎల్డీఎఫ్ తిరిగి ప్రభుత్వాన్ని నిలబెట్టుకుంది. కానీ ఈసారి ఎల్డీఎఫ్ కాకుండా యూడీఎఫ్ వచ్చే అవకాశం ఉంది. మా నంబర్స్ ఎట్లా ఉన్నాయంటే 140 అసెంబ్లీ సీట్స్ ఉన్నాయి కేరళలో. 71 ఇస్ ద మ్యాజిక్ నంబర్. యూడీఎఫ్ 75 నుంచి 85 స్థానాలు. యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ అని కాంగ్రెస్ అండ్ అదర్ అలైడ్ పార్టీస్ కలిపి ఉంది. లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ 55 నుంచి 65 స్థానాలు గెలిచే అవకాశం ఉంది. భారతీయ జనతా పార్టీ 0 నుంచి 3 అంటే 1, 2, 3లో ఏ నంబర్ అయినా తగలొచ్చు వాళ్ళకి. దిస్ ఇస్ ద సినారియో యాజ్ ఫర్ యాజ్ కేరళ ఇస్ కన్సర్న్. నేను ఫ్యాక్టర్స్ ఏ అంశాలు ప్రభావితం చేసినాయి అనేది తర్వాత డీటెయిల్గా చెప్తాను. బట్ ఒకసారి 5 అసెంబ్లీలకు సంబంధించిన నంబర్స్ ఒక వరుస చెప్పేద్దాం. దెన్ అస్సాంలో 126 అసెంబ్లీ సీట్స్ ఉన్నాయి. 64 ఇస్ ద మ్యాజిక్ నంబర్ టు ఫార్మ్ గవర్నమెంట్. అట్లాంటిది ఎన్ఈఏడి నార్త్ ఈస్ట్ డెమోక్రటిక్ అలయన్స్ అని ఈ ఎవరైతే భారతీయ జనతా పార్టీ ఏజీపీ తోటి బీపీఎఫ్ తోటి కలిపి గఠబంధన్ అంటే కూటమిగా ఏర్పడ్డది, వాళ్ళ కూటమికి 83 నుంచి 90 స్థానాలు రావడానికి ఆస్కారం ఉంది. 64 మ్యాజిక్ నంబర్. 68 నుంచి 72 భారతీయ జనతా పార్టీకి వచ్చే అవకాశం ఉంది. అంటే కూటమి ఏర్పాటు చేసినా కూడా భారతీయ జనతా పార్టీ తనకు తానుగా సొంతంగానే అబ్జల్యూట్ నంబర్స్ తీసుకొచ్చుకునే అవకాశం అస్సాంలో. లాస్ట్ ప్రీవియస్ 2 గవర్నమెంట్ అస్సాంయే. ఇది 3వ సారి గెలిచినట్టు అవుతుంది భారతీయ జనతా పార్టీ అస్సాంలో. ఈ నంబర్స్ కనుక రియల్ రిజల్ట్ 4వ తారీఖున వచ్చే ఫలితాల్లో రిఫ్లెక్ట్ అయితే దిస్ ఇస్ ద సర్వే అవుట్కమ్. దెన్ తమిళనాడు విషయానికి వస్తే తమిళనాడులో ఇక్కడ ఎన్ఈడే 83-90 స్థానాలు వస్తే కాంగ్రెస్ మెయిన్ రోల్ చేస్తున్నటువంటి ఏఎస్ఎం అని ఒక కూటమి ఉన్నది వాళ్ళది. వాళ్ళకి 23 నుంచి 31 స్థానాలు రావడానికి ఆస్కారం ఉంది. దాంట్లో 22 ఆర్ 23 సీట్స్ కాంగ్రెస్ పార్టీకి రావడానికి ఆస్కారం ఉంది అస్సాంలో. ఇక చాలా ఆసక్తి కలిగిన దక్షిణాదిలో ముఖ్యమైన రాష్ట్రంగా ఉండి గత 5-6 దశాబ్దాలుగా ద్రవిడ పార్టీలు డామినేట్ చేస్తున్నటువంటి తమిళనాడులో ఈసారి సినారియో కొంచెం భిన్నంగా ఉండబోతుంది. ఎందుకంటే అక్కడ విజయ్ ఫ్యాక్టర్ అని సినీ కెరటం లాగా వచ్చిన విజయ్ హీరో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాడు. అక్కడ సీట్ల సంఖ్యగా పరంగా కాకుండా ఓట్ల చీలిక పరంగా విజయ్ రోల్ ఎక్కువగా ఉంది తమిళనాడులో. అయితే ఎవరి ఓట్లు చీలుస్తాడు? అధికారంలో ఉన్న డిఎంకే కూటమి ఓట్లు చీలుస్తాడా, లేకపోతే ప్రభుత్వ వ్యతిరేక ఓటు ముఖ్యంగా యువత 40% ఆఫ్ ఓటర్స్ 40 ఇయర్స్ లోపల ఉన్నవాళ్ళు